ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు అని చెప్పేసి అంటే అది సాయి బాబా వారి యొక్క మాటలోనే చూద్దామండి. మరి బిడ్డ, ఎవరితో కూడా నువ్వు చెప్పకుండా రహస్యంగా విను తల్లి. నీ కోరిక తీరే రోజు ఇదే. మరి నువ్వు ఒంటరిగా మాత్రమే విను. మరి నిర్లక్ష్యం చెయ్యకు తల్లి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనకు బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి ఈ సందేశంతో మనకు ఏదో ఒక తెలియని విషయాన్ని అయితే మనకు బోధించడానికైతే బాబాగారు అయితే మనకు ముందుకు వచ్చారండి. మరి ఆ విషయం ఏమిటి, అలాగే ఆ యొక్క సందేశం ఏమిటి, అంత రహస్యంగా వినమని చెప్పి ఎందుకు అంటున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోను మనం చివరి వరకు చూస్తేనే కానీ మనకి బాబాగారు ఏం చెప్పబోతున్నారో మరి తెలియదండి. ఇక బాబాగారు యొక్క మన సందేశంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మరికొంతమంది సాయి భక్తులకు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మరి ఇక సందేశంలోకి వెళ్తే, బిడ్డ, నేను చెప్పేది నువ్వు చాలా జాగ్రత్తగా విను తల్లి. మరి నువ్వు ఎప్పుడు కూడా చాలా రహస్యంగా నీ యొక్క పనిని ఏదైతే ఉందో అది నువ్వు చేసుకుంటూ పోవాలి. మరి నువ్వు కూడా ఎవరితో కూడా చెప్పకుండా రహస్యంగా విను. మరి ఎందుకు ఇలా చెప్పబోతున్నారు? మరి నీ కోరిక తీరే రోజు ఇదే అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? మరి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందో ఒంటరిగా కూర్చుని నిర్లక్ష్యం చేయకుండా వినమని ఎందుకు చెప్తున్నారో మరి ఈ యొక్క సారాంశాన్ని అయితే మనం పూర్తిగా తెలుసుకుంటే మనకు ముందు ముందు కూడా ఆ యొక్క సాయి యొక్క ఆంతర్యం ఏంటన్నా తెలుసుకుంటే మనం ఒక గొప్పదైనటువంటి ఆ యొక్క బాధల నుంచి, అలాగే ఒక గండాల నుంచి కూడా బయటపడడానికి ఇది ఒక ఆస్కారం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి నువ్వు నన్ను ప్రతిసారి కూడా ప్రశ్నిస్తూనే ఉంటావు కదా తల్లి. ఈ భూమి మీద పుట్టినటువంటి సమస్త ప్రాణికోటికి ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య అనేది వెంటాడి వేధించి బాధ పెడుతూనే ఉంటుంది. మరి అయినా సరే ఆ కష్టాలు వచ్చినప్పుడు మానవులైన మీరు బాధపడడం అనేది సహజం. సుఖాలు వచ్చినప్పుడు సంబరపడిపోవడం అనేది కూడా చాలా సహజమే తల్లి. మరి ఎప్పుడైనా కానీ ఏ మనిషి అయితే కష్టాన్ని, నష్టాన్ని కూడా, సంతోషాన్ని, దుఃఖాన్ని అలాగే ఒకే ఒక కోణంలో చూడగలుగుతారో మరి ఆ మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా బాధపడడు. బిడ్డ, కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేనటువంటి సమస్యల వల్ల ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక అయోమయంగా మానసికంగా చాలాసార్లు కుంగిపోతూ ఉంటావు కదా. మరి ఒంటరిగా బాధపడిపోతూ ఉంటావు. మరి చివరికి అందరూ ఉన్నా సరే ఎవరూ లేని ఒంటరితనాన్ని అంతే అనుభవిస్తూ ఉన్నావు కదా తల్లి. ఒక ఏకాకిలా మారిపోయావు. మరి బంధువులే రాబంధువుల రూపంలో నీ మీద చెప్పుకోలేనని, అలాగే చెప్పలేనని సాడీలు కూడా చెప్పి నిన్ను ఒక పరాయిదానిలాగా చూస్తూ నీ మీద పడి ఏడుస్తూ ఉన్నారు తల్లి. నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. మరి ఇది నిజానికి నీ యొక్క గెలుపు అనేదే చెప్పుకోవాలి. మరి ఎందుకు అంటే అందరూ కూడా కలిసి ఒక ఎత్తు అయితే నువ్వు ఒక్కదానివే మరొక ఎత్తు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో తల్లి. అందుకే నిన్ను చూసి వాళ్ళు ఓరవలేకపోతున్నారు. మరి నిన్ను చూసి ఏడుస్తున్నారంటే నీలో ఏదో ఒక ప్రత్యేకత అయితే దాగి ఉందని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో తల్లి. నిన్ను చూసి ఓరవలేనితనం, నిన్ను చూసి ఏడవడం కాబట్టి మరి అలాంటి ప్రత్యేకతలు ఉన్నవాళ్ళు ఆ ప్రత్యేకతలు నీలో గుర్తించారు కాబట్టే కదా వాళ్ళు లేవని చెప్పేసి వాళ్ళకి ఈర్ష్య, అసూయ చూపిస్తూ ఉన్నారు. కానీ నీలో ఉన్న ప్రత్యేకతను నువ్వు మాత్రం గమనించుకోవటం లేదు. అన్నీ కోల్పోయి ఏదో ఒక ఒంటరిదల్లా ఆ యొక్క జీవితాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నావు కదా. మరి చుట్టూ ఉన్న అందరూ కూడా నిన్ను ఏకాకిలా చేసేసి నిన్ను ఎవరు కూడా పట్టించుకోకుండా పోతున్నారు కదా. మరి ఇదే అవకాశం అని భావించి నీ యొక్క మానసిక ఆందోళనను గ్రహించి నువ్వు పిచ్చిదానివని చెప్పి, తెలివి లేని దానివని చెప్పి నలుగురు కూడా నీతో
ఆటలాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు తల్లి. మరి నువ్వు వారి కింద లొంగావని భ్రమపడిపోతూ ఉంటారు. కానీ నిజానికి నువ్వు మాత్రం నీ తెలివితేటలను, నీ యొక్క ఆలోచనలను, విధానాన్ని అలాగే బయట పెట్టేటువంటి సమయం అనేది ఇప్పుడే రానుంది తల్లి. మరి కాబట్టి నువ్వు తెలివితేటలను ప్రదర్శించు. అలాగే నీలో ఎంతో శక్తి దాగి ఉంది. మరి ఆ శక్తి దాగి ఉన్నటువంటి శక్తిని అంతటిని కూడా బయటికి తీయి. అలాగే తెలివితేటలను దాపెట్టుకుని ఉన్నావు. అలా కాకుండా ఎదుటివారి మాటలకు ఎత్తు మాటలు వేయగలిగేటువంటి తెలివి కూడా నీలో దాగి ఉంది. కాకపోతే నువ్వు కాస్తంత భయానికి గురవుతున్నావు, ఆందోళనకు గురవుతున్నావు. మరి చూపించకుండా నువ్వు అందరితో విరోధాన్ని పెట్టుకుంటూ పోతే మరి ఒంటరిగానే మిగిలిపోతావు కదా తల్లి. మరి ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటావు. ఎదురు తిరగడానికి ధైర్యం నీకు సరిపోవడం లేదు. కానీ వారి యొక్క పని అంటే, వారి యొక్క చేష్టలకు నీ మీద ఏ విధమైనటువంటి కక్షను అంటే మరి అది చూస్తూ ఎలాగైనా సరే నిన్ను ఓడగొట్టాలి, అలాగే నిన్ను పడగొట్టాలి అని చెప్పేసని వారు ఎన్నో చెప్పలేనటువంటి అబద్ధాలన్నీ కూడా చెప్పి వారిదే పై చేయిగా నటిస్తూ ఉంటున్నారు. మరి లోకుల చేత సానుభూతి కూడా తెప్పించుకుంటూ ఉంటున్నారు. నిన్ను ఒంటరి దానిగా అలాగే పరాయి వాళ్ళలాగా చేసి ఒక ఆట ఆడుకుంటున్నారు తల్లి. మరి అటువంటి వారికి నువ్వు ఎదురు తిరిగి ఒక్కసారి నీ యొక్క సత్తాను చూపించగలిగితే మరి అలా లేచిన కొమ్ములు సైతం కూడా అన్నీ ముడిచిపోతాయి. నీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజు అనేది నీకు తప్పకుండా నేను తెప్పిస్తాను తల్లి. ఎవరైతే నిన్ను పనికిరావు, నువ్వు ఎందుకు మాట్లాడడానికి ఉపయోగపడవు, నీలో తెలివితేటలు లేవు అన్న నోటితోనే ఎవరైతే అన్నారో మరి వాళ్ళతోనే నువ్వు చాలా తెలివైన దానివని చెప్పి నీకు చప్పట్లు కొట్టించేలా నేను చేస్తాను తల్లి. నిన్ను ఎవరైతే చిన్నచూపు చూస్తున్నారో, ఎవరైతే నిన్ను ఎందుకు పనికిరాని వాడిలాగా చూస్తూ నిన్ను హేళన చేస్తూ ఉన్నారో వారి చేతే నిన్ను శబాష్ అనిపించేటువంటి ఆ యొక్క రోజు అనేది నేను తీసుకుని వస్తాను. ఆ రోజు కూడా చాలా దగ్గరలో ఉంది తల్లి అని చెప్పి అందరూ కూడా భలే విజయాన్ని సాధించావు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మా వాడు విజయాన్ని సాధించాడని గర్వంగా చెప్పుకునే రోజు అయితే నీకు వస్తుంది తల్లి. మరి నీ కష్టాలు చూసి భయపడకు. ఈ యొక్క కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేవే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వారి యొక్క కర్మానుసారంగా జరుగుతూ ఉంటాయి తల్లి. ఇప్పుడు నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే నా యొక్క ఆశీర్వాదం నా యొక్క ఆదేశం అనేది నీపై ఎప్పుడూ ఉంటుంది కాబట్టే మరి నువ్వు వినగలుగుతున్నావు. మరి బిడ్డ, నా పేరు ప్రతి క్షణం కూడా నువ్వు నీ నోటి వెంట నా నామాన్ని జపిస్తూ మరి నన్ను ఆరాధిస్తూ ఉన్నావు అంటే నేను నీతోనే ఉన్నానని చెప్పి అర్థం తల్లి. నేను నీ వెంటే ఉండగా నిన్ను ఎవరైనా కానీ నిన్ను చిన్నచూపు చూడగలరా తల్లి? ఎవరైనా సరే నిన్ను చిన్నచూపు చూసి తక్కువగా మాట్లాడి వారి దృష్టిలో తప్పు చేస్తూ ఉంటే మరి వారిని నేను చూస్తూ ఊరుకోను. వారి ఆట కట్టించకుండా నేను వదిలిపెడతానా చెప్పు తల్లి. మరి ఈ బాబా మీద నీకు అంత నమ్మకం ఉన్నది కాబట్టే నేను ఇప్పుడు ఈ చెప్పేటువంటి రహస్యాన్ని నువ్వు జాగ్రత్తగా తెలుసుకో తల్లి. విజయం నీ చేతికి అందేంత దూరంలోనే ఉంది. ఈ ఒక్క విజయాన్ని నువ్వు అందుకునేటప్పుడు నీ మనసును సంకోచిస్తూ ఉంటుంది. అందుకోవాలా వద్దా, అలా అనుకుంటే ఏమన్నా సరే అవుతుందా, లేదు అంటే ఎవరైనా సరే ఏమన్నా అనుకుంటారేమో, వారితో నేను ఎదురు తిరిగి మాట్లాడగలనా, లేదంటే నా నుంచి దూరం అయిపోతారో ఏంటో, నేను ఒంటరిగా మిగిలిపోతానా ఏంటో, మరి అందరితో చెడుదాన్ని అనే మాట నాకు ఉండిపోద్దా ఏంటో, మరి అందరితో కూడా ఎవరికే కాకుండా ఏకాకిలా మిగిలిపోతానా ఏంటి, ఇలా నీకు 1,00,000 ప్రశ్నలు అనేవి నేను వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఈ ప్రశ్నలన్నింటికి తీసుకుని వెళ్ళి ఒక చెత్తబుట్టలో పడేసే తల్లి. ఎందుకు పనికిరానిటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా నువ్వు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నావు. నీ యొక్క ఆలోచన సరళని నువ్వు కోల్పోతూ ఉన్నావు. అలాగే నీ యొక్క ధైర్యాన్ని కూడా నువ్వు కోల్పోతూ ఉన్నావు. మరి ఎందుకు ఇలా అవుతుంది? మరి ఇలా అవ్వకుండా నీకంటూ ఒక ఉన్నత శిఖరాలను చేరుకోవాలి అంటే ఈ రహస్యాన్ని నువ్వు పూర్తిగా వినాలి తల్లి. మరి ఇవన్నీ కూడా నువ్వు చెయ్యాలి అనుకున్నట్టు సాధించాలి అంటే, అలాగే
శ్రద్ధతోటి, క్రమశిక్షణతోటి ఆ యొక్క పనులన్నీ కూడా నీకు ఏవైతే బాధ్యత ఉన్నాయో ఆ బాధ్యతలన్నీ కూడా మంచిగా నెరవేర్చేసే తల్లి. అప్పుడు నీకు నీ ప్రతి కష్టం వెనుక కూడా ఒక సుఖం ఉంటుందని చెప్పి నీకు గమనించుకోవాలి తల్లి. మరి ఆ సుఖం, సంతోషం అనేవి నీ చేతిలో అందేంత దూరంలోనే ఉన్నాయి అని చెప్పేసి నువ్వు ఎప్పుడు మర్చిపోకు. మరి నీ కష్టాన్ని చూసి బెంబేలెత్తిపోయి అడుగు ముందుకు వేయడానికి కూడా భయపడుతూ ఉన్నావు కదా, ఓటమి వచ్చిందేమో అని చెప్పి కంగారు పడిపోతూ ఉన్నావు తల్లి. మరి చీకటి వెనకాల వెలుతురు వస్తుంది అనేది ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తల్లి. ఓటమి వెనకాలే విజయం. మరి ఇది కూడా తథ్యం. మరి మనిషికి కాస్తంత ఓర్పు అనేది అవసరం. అలా ఓర్పు ఉంటే ప్రయత్నం నువ్వు ఏదైనా సరే నువ్వు సాధించగలవు. నీ యొక్క మానసిక అశాంతికి కారణాలన్నీ కూడా నాకు తెలుసు తల్లి. వాటన్నింటినీ కూడా నేను ఆలోచిస్తూ ఏ విధంగా నేను సంతోషపెట్టాలో అవన్నీ కూడా మరి నీ మనసుకు ఏదైతే నీకు ఆనందాన్ని కలిగిస్తుందో ఆ ఆనందాన్ని తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను తల్లి. నువ్వు ఏదైనా సరే ఒక విషయం అయితే ఏదైనా ఒక వస్తువును వదులుకున్నావంటే అది వదులుకున్నానని చెప్పేసి బాధపడకు తల్లి. దానివల్ల నువ్వు ఎంతటి బాధను పొందడానికి వీలు లేకుండా ఆ యొక్క వస్తువు నిన్ను అందలేదు అని చెప్పేసి నువ్వు ఆనందించాలి తల్లి. ఆ విధంగా ఆనందించిన నాడు నువ్వు ఒక గొప్పదైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అయితే ఉంటుంది తల్లి. మరి అందరూ కూడా నిన్ను చూసి గుడ్లు తేలేస్తారు తల్లి. ఇవన్నీ కూడా కొన్ని రహస్యాలు. ఈ యొక్క రహస్యాలు అనేవి తెలుసుకుని నీ జీవిత శైలిలో మార్పులు తెచ్చుకుని జీవితంలో అడుగడుగు కూడా ఒక ధైర్యంగా వేసి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం అయితే చెయ్యి తల్లి. నిన్ను నువ్వు జాగ్రత్తగా చేసుకో. టైంకి తిను, టైంకి పడుకో, ఎక్కువగా ఆలోచించుకో, దేని గురించి కూడా భయపడకు. ముఖ్యంగా ఎవరి గురించి కూడా ఆలోచించి నీ మనసుని కకావికలం చేసుకోకు. నీకు ఏ కష్టం వచ్చినా సరే, ఏ నష్టం వచ్చినా సరే వాటన్నింటినీ కూడా చూసుకోవడానికి నీ తండ్రి అయినటువంటి ఈ బాబా ఉన్నారని చెప్పి మరి నువ్వు గుర్తుపెట్టుకో. ఈ ఒక్క మాట నువ్వు మనసులో అనుకో తల్లి. అంతా కూడా నీకు మంచే జరుగుతుంది తల్లి. భయపడకుండా ధైర్యంగా ఉండగలిగితేనే నా బిడ్డగా నిన్ను అంగీకరిస్తాను. లేకపోతే ఇక నీకు నాకు చెల్లు తల్లి. మరి ఎందుకు అంటే ఏ బిడ్డ అయినా సరే కానీ సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, ధైర్యంగా ఉంటే మరి తండ్రి కంటే సంతోషపడేవారు మరొకరు అయితే ఉండరు కదా. మరి ఆ సంతోషాన్ని నువ్వు నాకు అందిస్తే నువ్వు కోరుకున్నట్టే నీ జీవితాన్ని నేను సంతోషమయం చేస్తాను తల్లి. ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకున్న నువ్వు ప్రతి దాంట్లో కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతావు తల్లి. ఇది నా యొక్క ఆశీర్వాద ఫలం అనేది. మరి నీకు ఇది ఎప్పుడూ నీకు నీ వెంటే ఉండి నీ యొక్క గురు కటాక్షం అనేది, నా యొక్క గురువు యొక్క ఆశీర్వాదం అనేది నీవు చేసేటువంటి పనుల పట్ల, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని పట్ల విజయాన్ని అందించేలా నేను చూస్తాను తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనందరికీ కూడా చాలా చక్కటైన సందేశంతో అందించారండి. మరి ఈ యొక్క సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం అయితే ఉందని చెప్పేసి మనం అందరూ కూడా గమనించాలి. మరి ఈ ఆంతర్యం మనకు ఎప్పుడు బోధితమవుతుంది అంటే మనం సాయిబాబా గారు చెప్పినటువంటి యొక్క సందేశాన్ని మనం తప్పకుండా మన జీవితాల్లో అన్వయం చేసుకుంటే తప్పకుండా మనకి సుఖశాంతులు కలిగినటువంటి అద్భుతమైనటువంటి రోజులు అయితే ముందున్నాయని చెప్పేసి బాబా గారి విషయంలోనే మనం అనుకోవచ్చండి. మరి ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి ఒక బాబా గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క వీడియో ఈరోజు సందేశం ఇక్కడితో ముగుస్తుందండి. మరి రేపటి యొక్క అద్భుతమైనటువంటి సాయిబాబా వారి యొక్క సందేశంతో మరలా మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.